కేసీఆర్ హయాంలోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. త్వరలో త్వరలో అసెంబ్లీలో ఆ తర్వాత తుది నిర్ణయం. గేట్స్ కమిషన్ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు జరిగిన విషయాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు దీన్ని మేము ఒక రాజకీయ కక్షగా కాకుండా మరి వ్యక్తిగత దేశంతో కాకుండా ఒక న్యాయంగా విచారణ చేపట్టి దానిపైన చర్యలు తీసుకుంటా అని ఒక న్యాయబద్ధంగా వివరించిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పేరున్నది. మరి ఆ పేరు ఉన్నది కానీ దాంట్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అవినీతి జరిగింది కాబట్టిగానే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం జరిగిందని ఒక వాస్తవాన్ని తీసుకొచ్చినట్టు ఉంది. మరి దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు కూడా ఇతర పార్టీలకు పోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క అరెస్టులు అవుతే పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీని ఎవరు ఆదరించరు, పార్టీకి ఆదరణ పోతుంది, మరి పార్టీ ఇక ఉండబోదు. మరి ఫ్యామిలీ లొల్లిలు కూడా కవిత గారు కేటీఆర్ గారు లొల్లిలు ఇవన్నీ చూస్తే ఇవారికే ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండు. మరి నిన్న కూడా ఒక ఎమ్మెల్యే గారు రాజీనామా చేయడం జరిగింది. మరి ఇలా ఇంకా ముందు కూడా ఈ రాజీనామా పర్వం కొనసాగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం బ్యారేజ్ గతంలో కూలినప్పుడు కామన కూలింది, ఈ యొక్క గన్ని పిల్లలలో కొన్ని పిల్లలు కూలిందనే తాకున్నది, వాళ్ళు అనుకొచ్చింది. కొన్ని పిల్లలల్లో కొన్ని పిల్లలు కూలొచ్చు, అందులో తప్పే ఉన్నది అన్నారు. కానీ ఇప్పుడు విచారణ చేపడితే మేడిగడ్డ బ్యారేజు కూలడం అక్రమాలనే కూలిందనేది మరి స్పష్టంగా తెలుస్తున్నది. ఇది అక్రమం జరుగుతుంది కాబట్టిగా మరి గతంలోనే పార్టీకి నష్టం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజు ఎలక్షన్ల ముందే కుంగడంతో గత ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. మరి జాతీయ స్థాయి ప్రాజెక్టులో అవినీతి కోసమే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిల్లా అనేది ఒక టాక్ ఉన్నది. మరి ఈ అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు మరి దానివల్ల కూడా కొంత పొలాలు కూడా పండే అవకాశం లేదు. మరి ఆ యొక్క మోటార్లు ఎత్తిపోయడం కోసం ఆ యొక్క విద్యుత్ ఖర్చులు ఎక్కువైతున్నాయి. మరి పొలాలు పండే తక్కువ ఉన్నదనే సమస్య కూడా ఉండేది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై మరి బీఆర్ఎస్కు కొంత మైనస్ అయ్యే అవకాశం ఉన్నది. మరి దీన్ని ఒక మైనస్ అయినప్పటికీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని గతంలో జైల్లో పెట్టి మరి వాళ్ళ పాప మ్యారేజ్ కూడా ఒక గంట పర్మిషన్ తోటి బయటికి వచ్చి మళ్ళీ లోపలికి పోవడం జరిగింది. నీళ్ళు ఇవ్వకుండా, అన్నం ఇవ్వకుండా, మరి ఏమి ఇవ్వకుండా ఒక ఇబ్బందికరంగా పెట్టిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, రాజకీయ కక్ష కాకుండా, వ్యక్తిగత ద్వేషంతో కాకుండా ఒక విచారణ చేపట్టి దానిపైన చర్యలు తీసుకుంటామనేది ఒక నిబద్ధతోటి, ఒక మంచి మనసుతోటి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి చెప్పడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుపై మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వేల కోట్లతోటి, వందల కోట్లతోటి కట్టడం జరిగింది. ఇది ప్రజాధనం. మరి దీనిపైన చర్యలు మరి తప్పవు. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం కావద్దు. మరి ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు ఇక్కడ అవపడుతుంది. కాబట్టిగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరి చర్యలు ఉండబోతున్నాయి. మరి ఈ అవినీతి అక్రమాలు ఇవే కాకుండా ఇంకా కొన్ని గొర్రెల పెంపకాలలో కూడా, గొర్రెల పంపిణీలో కూడా వేల కోట్లు స్కామ్